జనగామ జిల్లాలో కడియం వర్సెస్ రాజయ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య రోజురోజుకు మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నేతల పోటాపోటీ విమర్శలతో స్టేషన్ ఘన్పూర్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చిలిపి చేష్టలు, బీఫామ్ అమ్మకాలతో రాజకీయాలను రాజయ్య భ్రష్టు పట్టించాడని కడియం విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ చేర్చుకొని చరిత్ర రాజయ్యదంటూ కడియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా ఎన్కౌంటర్లతో ఇంటింటికి శోకాన్ని మిగిల్చిన వ్యక్తి కడియమని రాజయ్య ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ కు కట్టు బానిసగా మారాడని సెటైర్లు వేశారు. నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, మనం చూస్తాం కొన్ని రోజులుగా ఇటు కడియం అలాగే రాజయ్య మధ్య నెలకొన్న ఈ పొలిటికల్ ఫైట్ అన్నది అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది, ఎటువంటి కామెంట్స్ చేసుకుంటున్నారు? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంట పుట్టిస్తుంది. ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే నియోజకవర్గ స్థాయి లోపల కార్యకర్తల నుంచి మొదలుకుంటే ప్రజల లోపల మొత్తం ఒక అలజడి అయితే రేగుతుంది. గ్రామాల లోపల రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు కడియం శ్రీహరి రాజీనామా చేయాలని చెప్పి పోస్ట్ కార్డులకు సంబంధించినటువంటి పోరాటం, అదేవిధంగా వాల్ పోస్టర్లకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ కార్యకర్తల రెక్కల కష్టం మీద గెలిచి కాంగ్రెస్ జెండా పట్టుకొని అసెంబ్లీలో అడుగుపెట్టావు, ఖచ్చితంగా మా రెక్కల కష్టం మీద గెలిచినటువంటి నువ్వు రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు పోస్ట్ కార్డులు గ్రామం నుంచి పోస్ట్ కార్డుల ద్వారా కడియం శ్రీహరికి పోస్ట్ కార్డులు రాస్తున్నారు. అదేవిధంగా గోడలపైన, ఇండ్లపైన వాల్ పోస్టర్లతోటి కడియం శ్రీహరిని క్వశ్చన్ చేస్తున్నటువంటి వాతావరణం ఒకవైపు ఉంటే, మరోవైపు రైతన్నతో రాజన్న అనేటువంటి కార్యక్రమం తీసుకొని మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ప్రధానంగా కడియం శ్రీహరి వైర్వర్గంగా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి రాజయ్య రైతులతోటి అదేవిధంగా కాలువ కట్టల ఎంట తిరుగుతూ మొత్తం కడియం శ్రీహరి ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలను నెరవేర్చడం లేదని చెప్పి పెద్ద ఎత్తున కడియం శ్రీహరి మీద విమర్శలు గుప్పిస్తూ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అంతే స్థాయి లోపల కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాజయ్యకు సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆరోపణలను తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాసలీల రాజయ్య మొత్తంగా కూడా కడియం స్టేషన్ ఘన్పూర్కు సంబంధించినటువంటి పరువు పోడగొడితే ఆయన చిలిపి చేష్టలతోటి మొత్తంగా కూడా కడియం స్టేషన్ ఘన్పూర్ను చీప్గా చేస్తే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్కు సంబంధించినటువంటి ఔన్నత్యం పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వందల కోట్ల నిధులు తీసుకొచ్చి నిధుల వరదతోటి స్టేషన్ ఘన్పూర్ను అభివృద్ధి చేస్తున్నాడు. ఖచ్చితంగా కడియం రాజయ్య ఎవరైతే ఉన్నారో రాజయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి అంతే స్థాయి లోపల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కయ్యానికి కాలు దూతూ డి అంటే డి అని మొత్తం అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలను, రాజయ్య అనుచరులను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తుండటంతో రెండు వర్గాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉప్పు నిప్పులా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో స్టేషన్ ఘన్పూర్ మొత్తంగా కూడా అట్టుడుకు సిచ్యువేషన్ ఉంది. రాజయ్య మొత్తం కడియం శ్రీహరికి కౌంటర్ ఇస్తూ అంటే అరే కడియం శ్రీహరి అనేటువంటి పరిచయ పదజాలంతో కడియం శ్రీహరికి కౌంటర్ ఇస్తే నిన్న కడియం శ్రీహరి పెట్టినటువంటి ప్రెస్ మీటు అంటే గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయాలి, వ్యక్తిగత విమర్శలకు దిగకూడదు, రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలి, అట్లాంటిది మొత్తం రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అభివృద్ధిని అధికారం చేతికిచ్చినన్ని రోజులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను కేవలం అంటే ఫిరాయింపులు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా, ప్రజాభిప్రాయం దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధి మాత్రమే చేస్తాననేటువంటి కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతి కౌంటర్గా రాజయ్య ఏం చేస్తాడు, రాజయ్యకు సంబంధించినటువంటి అనుచరులు ఏం చేస్తారనేటువంటి మరింత ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.